టీవీఎస్ ఆర్బిటర్ రెండు మంచి విషయాలు, ఒక లోటుపాటు. ఎండ మాత్రం అదిరిపోయింది అలా. టీవీఎస్ ఆర్బిటర్ ఈజ్ ఈక్వల్ టు ఏథర్ రిస్తా ప్లస్ రివర్ ఇండి ప్లస్ హోండా QC1 ప్లస్ iqube. సుమారుగా 6 నెలల క్రితం ఒక వీడియో చేశాను. అందులో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కమ్యూటర్ స్కూటర్ అవ్వాలి అంటే ఫీచర్స్ ఏమేమి ఉండాలి, రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండాలి, మీరు కొనేవారైతే కనుక ఎటువంటి విషయాలు మీరు పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి డిస్క్రైబ్ చేస్తూ ఒక వీడియో చేశాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండీస్ 14-inch అలాయ్ వీల్స్, రిస్తాస్ సీట్, చేతక్ యొక్క డీటెయిలింగ్ ఇలాంటిదన్నమాట. కానీ ఇప్పటిదాకా ఆ ఫీచర్లు ఇచ్చే ప్రతి బండి ప్రీమియం ప్రైస్కి మాత్రమే వస్తూ ఉంటుంది. ఈ ప్రీమియం అనే పదాన్ని కాస్త జాగ్రత్తగా వాడుతున్నాను, ఎందుకంటే ది బెస్ట్ కమ్యూటర్ స్కూటర్ ఇవాల్టి రోజున విత్ ఆల్ ద ఫీచర్స్ 1,30,000 ప్రైస్కి వస్తూ ఉంది. కానీ ఈ కొత్త టీవీఎస్ ఆర్బిటర్ ఆ కమ్యూటర్ మార్కెట్ని ఒక సరికొత్త దిశగా తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంది అనిపిస్తుంది. ఒకసారి దాని గురించి మాట్లాడదాం. అండ్ ఈ బండి ఇంకా మనకి డ్రైవ్ చేయడానికి దొరకలేదు, ఇక్కడ దగ్గరలో షోరూమ్లో ఇంకా రాలేదు. సెప్టెంబర్ ఎండింగ్కి కానీ అక్టోబర్ ఎండింగ్కి కానీ రావచ్చు. అది వచ్చిన వెంటనే రైడ్ రివ్యూ, రేంజ్ టెస్ట్ చేస్తాను. కానీ ఆ బండి యొక్క వాక్ అరౌండ్ అండ్ స్పెక్స్ అన్ని చూశాక చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఉన్నాయి ఆ బండి గురించి మాట్లాడడానికి. స్టార్ట్ చేద్దామా? చాలా. సో ఫస్ట్ దీని ప్రైస్, ఇది 99,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్కి వస్తుంది. స్వీట్ స్పాట్ అంటే ఒక ఐసీ స్కూటర్ నుంచి ఈవీ స్కూటర్కి జంప్ అవ్వాలి అంటే ఒక స్వీట్ స్పాట్. అండ్ రేంజ్, ఇది 3.1 kWh బ్యాటరీ కెపాసిటీతో వస్తూ 158 km ఐడీసీ రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. కానీ ఐడీసీ రేంజ్ కాదు ముఖ్యం, రియల్ రేంజ్ ముఖ్యం. 3.1 kWh ఆఫ్ బ్యాటరీతో వచ్చే iqube S చూశారు, అది 118 kilos ఆఫ్ కర్వ్ వెయిట్తో వస్తూ సోలో రైడ్లో, ఎక్కువ మోడ్లో, రేంజ్ టెస్ట్లో 120 km రియల్ రేంజ్ ఇచ్చింది. ఇప్పుడు ఈ ఆర్బిటర్ iqube Sతో పోలిస్తే 6 kilos తక్కువ, 120 kilos ఆఫ్ కర్వ్ వెయిట్. కానీ ఇందులో స్టోరేజ్కి ఎక్కువ స్పేస్ ఉంది కాబట్టి, స్టోరేజ్లో ఎక్కువ సామాన్లు పెట్టే అవకాశం ఉన్నది కాబట్టి దాదాపుగా ఒకే వెయిట్కి వచ్చేయచ్చు. కనుక ఇందులో కూడా అదే 3.1 kWh ఆఫ్ బ్యాటరీ కాబట్టి అంతే రేంజ్ వచ్చే అవకాశం ఉన్నది ఆఫ్ 120 km ఇన్ ఈకో మోడ్. అండ్ స్కూటర్ బయటికి రాగానే రేంజ్ టెస్ట్ ఖచ్చితంగా చేస్తాను, ఆ వీడియో మిస్ అవ్వకుండా స్టే సబ్స్క్రైబ్డ్. అయితే టీవీఎస్ iqube కూడా ఒక మంచి కమ్యూటర్ స్కూటర్ కిందనే వస్తుంది. కానీ ఒక సరైన కమ్యూటర్ స్కూటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి, ఆ కమ్యూటర్ స్కూటర్ మార్కెట్ని ఓన్ చేసుకోవడానికి iqubeతో పోలిస్తే ఒక సరికొత్త ప్లాట్ఫామ్ ఆర్బిటర్ని తెచ్చి iqubeలో ఉండే కొన్ని విషయాలు ఎగ్జాక్ట్గా ఇందులో అడాప్ట్ చేసుకొని కొన్ని ఎన్హాన్స్ చేసి కొన్ని తీసేశారు. అదే లోటుపాటు. మాట్లాడదాం. ఇప్పుడు మొదటిది, ఎన్హాన్స్ చేసిన విషయాలు ఏంటి? ఒకటి, ఎక్కువ స్పేస్ యాడ్ చేశారు, 34 liters ఆఫ్ బూట్ స్పేస్. 2 హాఫ్ సైజ్ హెల్మెట్లు పెట్టుకోవచ్చు. ఇంకా బూట్ పెద్దదైతే సీట్ కూడా పెద్దదే కాబట్టి లాంగ్ సీట్ వస్తుంది విత్ అన్ ఓపెన్ పాకెట్ ఇన్ ద ఫ్రంట్. దాని దగ్గరలోనే ఒక USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది కాబట్టి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటే ఆ ఫోన్ని అందుబాటులో ఆ ఓపెన్ సాకెట్లో ఉంచుకోవచ్చు. ఇది ఓలా S1X అండ్ చేతక్తో పోలిస్తే ఒక సౌకర్యవంతమైన చోట్లోనే ఆ పాకెట్ని ఉంచారు అనిపిస్తుంది. అండ్ స్కూటర్ యొక్క ఛార్జింగ్ సాకెట్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వచ్చింది. కానీ అదే ఛార్జింగ్ కనెక్టర్ చగోరి పిన్. ఈ చగోరి కనెక్టర్తో ఒక సమస్య ఉంది. ఇందులో 5 మెటల్ పిన్స్ ఉంటాయి. ఆ పిన్స్ని స్కూటర్ ఛార్జింగ్ పెడుతున్నప్పుడు ఒక్కొక్క పిన్ని వాటి చోట సరిగ్గా అమర్చాలి. అదే ఒక 2-3 నిమిషాల శ్రమ. సరే అమర్చేసాం, స్కూటర్ ఛార్జింగ్కి ఉంచేసాం అనుకుందాం. ఛార్జింగ్ అయినాక తీయాలన్నా ఇబ్బందే, ఆ పిన్లు ఒక్కసారి ఇరుక్కుపోతాయి, కాస్త బలంగా లాగాలి, అది కూడా కొంచెం ఎక్కువ శ్రమే. ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే ఇటువంటి చగోరి కనెక్టర్ ఉండే ప్రతి స్కూటర్, టీవీఎస్ iqube, బౌన్స్ ఇన్ఫినిటీ అండ్ డిప్లోస్ మ్యాక్స్, ప్రతి స్కూటర్లోనూ ఇదే సమస్య. ఈ ఒక కనెక్టర్ని ఈసారి కొంచెం ఇంప్రూవ్ చేసుంటే బాగుంటుంది. ఈసారి ఒక సరికొత్త LCD క్లస్టర్ వస్తుంది. అందులో 10x10 నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, స్కూటర్ యొక్క లైవ్ లొకేషన్ చూడడానికి, జియో ఫెన్సింగ్ చేయడానికి ఎక్సెట్రా. ఇంకా స్కూటర్ యొక్క కమ్యూటింగ్ ఎక్స్పీరియన్స్ని మెరుగుపరచడానికి ఈసారి ఆటో హోల్డ్ కూడా ఇచ్చారు. ఆటో హోల్డ్ని యాక్టివేట్ చేయాలంటే ఒక 1.5 seconds దాకా బ్రేక్స్ని అట్టిపట్టుకుని ఉంటే ఆటో హోల్డ్ యాక్టివేట్ అయిపోతుంది. అండ్ ద క్లెయిమ్ ఈజ్ ఆటో హోల్డ్ ఈ బండిలో 3 నిమిషాల దాకా అట్టిపట్టుకుంటుంది అని చెప్పి చాలా మంచి విషయం. కంపేర్ చేసి చెప్పాలంటే ఏథర్ ఏపెక్స్లో స్కూటర్ 12.5 minutes దాకా అట్టిపట్టుకుంటుంది, 450Sలో 2.5 minutes, ఓలా S1 Proలో 55-56 seconds, చేతక్లో 3 seconds. కాబట్టి ఆర్బిటర్లో 3 minutes అంటే డెఫినెట్లీ మంచి విషయమే. ఇంకా రైడ్ కంఫర్ట్ని ఎన్హాన్స్ చేయడానికి ఇందులో 14-inch ఫ్రంట్ అలాయ్ వీల్స్ వస్తాయి, రేర్ 12-inch అలాయ్ వీల్స్ వస్తాయి. 12-inch వీల్స్తో పోలిస్తే 14-inch వీల్స్లో కాస్త గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల రోడ్స్ బాగాలేకపోతే, రాళ్ళు రప్పులు లేదా మట్టి బురద ఉంటే ఫ్రంట్ వీల్ ఎక్కువ షేక్ అవ్వదు, ఎక్కువ వాబుల్ అవ్వదు, స్టేబుల్ అండ్ స్టడీ రైడ్ ఇస్తుంది. అంతేకాకుండా వీల్ సైజ్ పెద్దదిగా ఉంటే, రోడ్స్ బాగాలేకపోతే లోడ్ టేకింగ్ కెపాసిటీ దానికి ఎక్కువ ఉంటుంది కంపేర్ టు 12-inch వీల్స్. కాబట్టి 14-inch ఫ్రంట్ వీల్స్ చాలా కన్వీనియంట్ రైడ్ ఇవ్వడానికి ఆ ఉద్దేశంతో ఇచ్చారు అనుకోవచ్చు. కానీ రేర్ వీల్ 12-inch ఇచ్చినందున రేర్ వీల్ వల్ల అజిలిటీ పెరుగుతుంది. ఎప్పుడు కూడా ఫ్రంట్ వీల్ పెద్దదిగా ఉంటే, రేర్ టైర్ కాస్త చిన్నదిగా ఉంటే అజిలిటీ పెరిగే అవకాశం ఉంది. ఇంకా రేర్ వీల్తో
దీని హబ్ మోటార్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి స్మాలర్ వీల్స్ అండ్ హబ్ మోటార్ యొక్క కాంబినేషన్ ఒక బెటర్ పవర్ ట్రాన్స్మిషన్ ఇస్తుంది. అండ్ వీటి వలన ఈసారి మీకు హయ్యర్ గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. 169 mm, రోడ్స్ బాగాలేకపోయినా సుఖంగా వెళ్ళిపోవచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ సస్పెన్షన్, ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, రేర్ డ్యూయల్ షాక్ సస్పెన్షన్. ఇంకా దీని లుక్స్ చాలా ప్రీమియం లుకింగ్, క్లీన్ అండ్ బాక్సీ లుక్ అయితే ఇస్తుంది. ఖచ్చితంగా రోడ్లో అటెన్షన్ గ్రాబ్ చేస్తుంది విత్ దిస్ నైస్ LED DRL అండ్ బ్రైట్ కలర్స్. అండ్ ఇది ఖచ్చితంగా TVS iQube ఆపోజిట్గానే ఉంది. iQube వచ్చేసి చాలా సైలెంట్గా ఒక గుంపులో 5-6 బండ్లలో ఇముడిపోయి అక్కడ iQube ఉంది అని మనం పసిగట్టలేనంత సైలెంట్గా అండర్ ది రెడార్లా ఉంటుంది. ఆర్బిటర్ మాత్రం విత్ ద కలర్స్ అండ్ ద లుక్స్ అటెన్షన్ గ్రాబ్ చేయాలి అనే ఉద్దేశంతోనే చేశారు. యంగ్ ఆడియన్స్ కూడా అట్రాక్ట్ చేయాలి అనే ఉద్దేశంతోనే చేశారు అనిపిస్తుంది. సోఫార్ దీని ఫీచర్స్, పెర్ఫార్మెన్స్, క్లెయిమ్డ్ కంఫర్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ అన్నీ చూశాక ఈ బండి చాలా బాగుంది, ఒక డ్రీమ్ స్కూటర్లా ఉంది, అదిరిపోయింది, అసలు చాలా పర్ఫెక్ట్గా ఉంది అనే ఫీలింగ్ ఇచ్చే ఉంటుంది. కానీ ఇందులో ఒక లోటుపాటు ఉంది. ఏంటంటే iQubeతో పోలిస్తే ఒక విషయం తీసేశారు. ఆ విషయం తెలిసాక ఈ బండి ఉన్నట్టుండి చాలా ఖరీదైనదిగా, ఓవర్ ప్రైజ్డ్గా అనిపించే అవకాశం ఉంది. ఆ తీసేసిన విషయం, ఆ లోటుపాటు దీని పెర్ఫార్మెన్స్. నౌ ఐ అండర్స్టాండ్ సిటీ కమ్యూట్స్ అంటే ఆన్ యావరేజ్ 40 km/h స్పీడ్ దాకానే వెళ్ళగలం. కానీ ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు ఉన్నట్టుండి ఒక ప్యాచ్ ఆఫ్ ఖాళీ రోడ్ రావచ్చు, లేదా ట్రాఫిక్ జామ్లో ఒక ప్యాచ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ వెహికల్స్ రావచ్చు. దాన్ని ఓవర్టేక్ చేసి వెళ్ళాలి అంటే కాస్త యాక్సలరేషన్ అవసరం ఉంటుంది. అంతేకాకుండా 40 లోపలే కాస్త లిమిటెడ్గా వెళ్తే కాస్త సఫకేటెడ్గా అనిపిస్తుంది. కాస్త ఫ్రీడమ్ ఉండాలి, బండి కంట్రోల్లోకి రావాలి అంటే కాస్త యాక్సలరేషన్ కావాల్సి ఉంటుంది. కానీ ఆ యాక్సలరేషన్ బహుశా ఆర్బిటర్లో చేయలేకపోవచ్చు. దానికి కారణం ఇందులో 2.5 kW హబ్ మోటార్ వస్తుంది. ఇన్ కంపారిజన్ iQubeలో 4.4 kW పీక్ పవర్ ఉండే హబ్ మోటార్ వచ్చేది. యాజ్ ఎ రిజల్ట్ ఇందులో 0 to 40 km/h 6.8 seconds పడుతుంది. అది కూడా ఇందులోని హై పర్ఫార్మెన్స్ మోడ్ సిటీ మోడ్లో. ట్రాఫిక్ జామ్లో కాస్త యాక్సలరేట్ చేసి చూసారో మీకు లిటరల్గా నెమ్మదిగా అనిపిస్తుంది. అండ్ ఇన్ కంపారిజన్ ఆంపియర్ మ్యాగ్నస్ నియోలో ఫ్రమ్ 0 to 40 km/h 6.5 seconds పడుతుంది. అండ్ నో అఫెన్స్ టు మ్యాగ్నస్ నియో, అది చాలా మంచి స్కూటర్ కానీ కాస్త స్లో. TVS ఆర్బిటర్ దానికంటే స్లో, అది కూడా ఖాళీ బూట్ స్పేస్తో. ఆ బూట్ స్పేస్లో సామాన్లు పెడితే, పెళ్ళిళ్ళు ఉంటే అంతకంటే స్లో. కానీ నన్ను నిజంగా షాక్ చేసిన విషయం, ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ప్రతి స్కూటర్లోనూ స్లోప్ ఎక్కే ఒక కేపబిలిటీ ఉంటుంది. దాన్ని గ్రేడబిలిటీ అంటారు. అండ్ అది స్కూటర్ యొక్క మోటార్ జనరేట్ చేయగలిగే టార్క్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత స్ట్రాంగ్ టార్క్ ఉంటే అంత మంచి గ్రేడబిలిటీ అనమాట. టు కంపేర్ iQube బేస్ వేరియంట్ యొక్క గ్రేడబిలిటీ ఈస్ 10 degrees. కానీ నేను హోండా QC1 కూడా నడిపాను. కేవలం 90 కిలోల కర్వ్ వెయిట్తో వచ్చే ఆ బండి కేవలం 7 degrees ఆఫ్ గ్రేడబిలిటీ ఉంటుంది. అంటే ఒక మాల్ యొక్క పార్కింగ్ నుంచి బయటికి రావాలి అన్నా, బేస్మెంట్ పార్కింగ్ నుంచి స్కూటర్ బయటికి రావాలి అన్నా కాస్త ఇబ్బందే. సరే వచ్చేసింది అనుకుందాం. ఆ వచ్చే ప్రక్రియలో దీన్ని టార్క్ స్ట్రెంగ్త్ అండ్ గ్రేడబిలిటీ తక్కువ ఉంది కాబట్టి చార్జ్ అండ్ రేంజ్ డ్రైన్ అయిపోతుంది స్కూటర్ పైకి చేరుకునే లోపు. ఇప్పుడు TVS ఆర్బిటర్ యొక్క గ్రేడబిలిటీ ఎంత? సేమ్ 7 degrees. అయితే ఒక పాజిటివ్ విషయం ఏంటంటే హోండా QC1లో కేవలం 1.8 kW హబ్ మోటార్తో వచ్చేది, ఆర్బిటర్లో 2.5 kW హబ్ మోటార్ వస్తుంది. అంటే సుమారుగా 38% ఆఫ్ మోర్ పవర్ఫుల్ మోటార్ ఇన్ ఆర్బిటర్ కంపేర్ టు హోండా QC1. థియరిటికలీ ఆన్ పేపర్ చాలా మంచి విషయం. కానీ TVS ఆర్బిటర్ హోండా QC1తో పోలిస్తే 24% మోర్ హెవీ జస్ట్ దాని కర్వ్ వెయిట్ ద్వారా. అండ్ ఇందులో స్టోరేజ్ కూడా ఎక్కువ కాబట్టి ఎక్కువ లగేజ్ క్యారీ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆన్ స్లోప్స్ ఈ రెండు బండ్లు ఆల్మోస్ట్ ఒకేలాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అదే కనుక నిజమైతే కనుక ఇది ఎంత మాత్రం ప్రాక్టికల్గా ఉంటుందో ఆన్ రియల్ లైఫ్ కండిషన్ నాకైతే అనుమానంగానే ఉంది. బండి బయటికి రాగానే ఇది కూడా ప్రయత్నిద్దాం. ఇప్పుడు ఈ పెర్ఫార్మెన్స్ అంతా దీని హై పెర్ఫార్మెన్స్ మోడ్ అయిన సిటీ మోడ్లో. ఇందులో స్పోర్ట్స్ మోడ్ రాదు, రెండే రైడింగ్ మోడ్స్, ఇకో అండ్ సిటీ మోడ్. సిటీ మోడ్లోనే ఇలా అంటే మరి ఎకో మోడ్లో ఇంకా చాలా నిదానంగా ఉంటుంది. ఇంకా బ్రేక్స్ చూస్తే ఇందులో నో డిస్క్ బ్రేక్స్, ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడాను డ్రమ్ బ్రేక్స్. అండ్ TVS నాకు తెలిసి iQube లాగానే స్ట్రాంగర్ కోస్టింగ్ రీజనరేషన్ ఇచ్చి రేంజ్ పెంచుకునే అవకాశం కూడా ఇచ్చుండొచ్చు. అండ్ TVS iQubeలో బ్రేక్స్ కాస్త పోర్గా ఉండేది, ఈసారి ఈ బండిలో దాన్ని ఫిక్స్ చేశారు అని ఆశిస్తున్నాను. ఇంకా ఇందులో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. అది 20 km/h పై చిలుకు స్పీడ్లో యాక్టివేట్ అవుతుంది. కానీ ఎకో మోడ్లో పనిచేయదు, కేవలం సిటీ మోడ్లో మాత్రమే. iQube నుంచి ఆర్బిటర్కి అడాప్ట్ చేసిన విషయాలేంటి? సేమ్ ఛార్జింగ్ కనెక్టర్, సేమ్ ఛార్జింగ్ స్పీడ్, 80% దాకా 4 hours పడుతుంది విత్ 650 watt పోర్టబుల్ ఛార్జర్. అంటే ఇది బేసిక్గా TVS iQube యొక్క బేస్ వేరియంట్ యొక్క ఛార్జర్ అనమాట. సేమ్ యాప్ ఫీచర్స్ లైక్ జియోఫెన్స్, రైడ్ స్టాటిస్టిక్స్ అండ్ నో ఫాస్ట్ ఛార్జర్. ఇంకా ఫ్రంట్ లో ఒక చిన్నపాటి విండో స్క్రీన్ ఇచ్చారు. అది ఖచ్చితంగా లుక్స్ గురించి, లేకపోతే ఈ బండ్లో వచ్చే యాక్సలరేషన్ కి ఆపోజిట్ లో వచ్చే గాలి
అంత సీన్ లేదమ్మా ఇందులో. టీవీఎస్ ఆర్బిటర్ అనేది వాళ్ళ సింగిల్ స్కూటర్ లాంచ్గా నేనైతే పరిగణించట్లేదు. ఇది వాళ్ళ కొత్త ప్లాట్ఫామ్. సో iqube అనేది ఇప్పటిదాకా ఒక నైస్ పెర్ఫార్మెన్స్ స్కూటర్ కంపేరిటివ్లీ అండ్ ఒక గ్రౌండెడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఒక స్కూటర్గా ఉండింది. ఆర్బిటర్లో కాస్త స్టాండ్స్ పెద్దది, స్కూటర్ పెద్దది, మోర్ స్టోరేజ్, లెస్ పెర్ఫార్మెన్స్. కాబట్టి రాబోయే కాలంలో ఆర్బిటర్లో ఇంకో 2-3 స్కూటర్ లాంచ్ చేసి విత్ హై స్పెక్స్ అండ్ హై పెర్ఫార్మెన్స్ లాంచ్ చేసి ఒక సరికొత్త లైనప్ స్టార్ట్ చేసినా ఆశ్చర్యపోని అవసరం లేదు. కానీ ఇవాళ రోజున ఆర్బిటర్ అంటే మాత్రం 2 మంచి విషయాలు: నైస్ స్టోరేజ్, నైస్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే బండి, కానీ ఒక లోటుపాటు పెర్ఫార్మెన్స్. ఈ బండి గురించి మీకు అనిపిస్తుందో మీరు మా కమెంట్స్లో తెలియజేయండి.